నమస్తే, వెల్కమ్ టు ఏజీటీవీ న్యూస్. పురుషుల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం, సుమారు 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది, స్పష్టం చేసిన ఆదిమూలపు సురేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వీరిద్దరి మధ్య సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సుమారు 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని పార్టీ కార్యాలయం వెల్లడించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం కానున్నాయి. ఈ 2 భేటీలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా కార్యాలయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. సినీ పరిశ్రమకు కులాన్ని అంటగట్టడం సిగ్గుచేటన్నారు. 200 మంది కష్టపడతారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా సార్, మొత్తం యూనిట్ కష్టపడతారు సార్. కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ని మేము కష్టపడి సినిమా తీస్తే మేము కోట్లు పెట్టిన తర్వాత పైసా ఏరుకుంటున్నాం. అంతేకాని మీలాగా ₹1 పెట్టేసి మొత్తం దోసుకు తింటలా, దేశాన్ని దోసుకు తింటలా మేము ఎవరం. మీరండి ఎవరండి మమ్మల్ని బలుపు అనడానికి? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి, మమ్మల్ని బలుపు అనే ముందు. పిచ్చి మాటలు మాట్లాడతా మర్యాదగా ఉండదని నేను ఈ సవినయంగా మనవి చేస్తున్నాను. రోజు డీసీఆర్లు వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటున్నాయి. అది ఫుల్ హౌస్లో కూడా సవర్ణంగా కనపడుతుంది. ఆన్లైన్ టికెటింగ్ అయితే నీకు కరెక్ట్ టికెట్ ఎంత అయిందో అంత వస్తుంది. సేమ్ డే మనకి వాళ్ళకి మన డీసీఆర్ పంపించే ముందే నాకు అకౌంట్ నా ఆఫీస్లో నా కంప్యూటర్లో అకౌంట్ ఉంటుంది. సో అందుకని ఆన్లైన్ టికెటింగ్ కావాలి అని పెట్టాం. ఏ షోకి ఆ షోకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఉంటున్నాం. బుక్ మై షో బాగా దోపిడీ జరుగుతుంది కదా, అది వెళ్ళిపోవాలి, అర్జెంట్గా వెళ్ళిపోవాలి. బట్ అది అంత తొందరగా అవ్వదు కదా. ఇప్పుడు దానికి ఏంటంటే మన ఆల్టర్నేటివ్ రెడీ, ఆన్లైన్ టికెటింగ్ రెడీ అయిపోతే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ రెడీ చేసేసి కరెక్ట్ పెద్ద మనుషులకు అప్పచెప్తే, మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అది కాకుండా సరిగ్గా అప్పచెప్పి చేసుకుంటే డెఫినెట్గా చాలా తగ్గుతుంది. ఎందుకంటే 20-30 రూపాయలు మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే టికెట్ పడుతుంది మీకు. అది ఎవరు తిన్నట్టు కాదు కదా. 5 రూపాయలు 6 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి ఎగ్జిబిటర్కి ఇస్తున్నారు, మిగతా డబ్బు ఎవరికి రాదు.
సో దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, బుక్ మై షోలో అడ్వర్టైజ్మెంట్ కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. రకరకాల దుర్మార్గం కదా అది. అందుకని అవి పోవాలి. అవన్నీ అవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బుక్ మై షోలో ఏంటి విపిఎఫ్ ఇవి ఇంపార్టెంట్. మన దగ్గర దోపిడీ జరుగుతుంది అక్కడ, మిగిలిన పెద్ద ఇష్యూస్ కాదు. రిపీటెడ్గా వాళ్ళ నుంచి వచ్చింది అంటే పెద్ద అయినా గురించి ఇండస్ట్రీ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక బాధ అనేది అందరిలోనే ఉంది. ఇప్పుడు ఇలా తగ్గించి మాట్లాడుతున్నారు ఏంటి ఏంటి సార్ ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఏంటి? అంటే దేని గురించి తగ్గించన్నారు మీరు? అది ఒకటి వాల్యూ తగ్గించి మనుషులు అడుగుతున్నా సరే వాళ్ళు చెప్పేది మాకు అనవసరం, నేను చేయాలని నేను చేస్తాను. అది చాలా తప్పది. ఇప్పుడు ఎవరైనా కరెక్ట్ అయిన విషయం కాదు. వాల్యూ తగ్గిస్తాం కాదు, కానీ అసలు ఎవరినైనా గౌరవించాలి. ప్రతి సాటి మనిషిని గౌరవించిన వాడు ఎవడు నిలబడ్డు కూడా. సో సాటి మనిషిని గౌరవించడం అనేది ఇంపార్టెంట్. సో మనిషి గౌరవించుకుంటేనే గౌరవం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఇవాళ మీరు కాదనొచ్చు, రేపు మేము అక్కడ ఉండొచ్చు, ఇంకోటి మీరు ఇక్కడ ఉండొచ్చు. సో ఆలోచించుకుని చెయ్యాలి. సో ఎవ్వరు భర్తీ చేయరు. ఆయన స్థానం అసలు లేనే లేదు. ఆయన మనిషి రాడు. ఆయన మల్టీ టాలెంటెడ్. ఆయన ఒకటి కాదు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, పొలిటీషియన్, డైరెక్టరు, రైటరు, యాక్టరు. ఆయన కాంది ఏది కాదు. సో అన్ని సెక్షన్స్ తెలుసు ఆయనకి. అన్ని సెక్షన్స్ తెలిసేటప్పటికి ఏమవుతుందంటే అన్నిటి మీద పట్టుంది ఆయనకి. అందరి వ్యక్తుల మీద కూడా పట్టుంది, యూనిట్స్ అన్నిటి మీద పట్టుంది. అందుకని ఆయన శక్తి అయ్యాడు. ఇవాళ అంత పవర్ఫుల్గా అన్ని తెలిసిన మనుషులు ఇక్కడ లేరు అసలు ఎవరు. ఇప్పుడు చిరంజీవి గారిని మనం అడుగుతాం. చిరంజీవి గారు ఏంటంటే ఆయన లిమిటెడ్. ఆయన వరకు ఆయన చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని రిప్లేస్ చేయక్కర్లేదు. చిరంజీవి గారుగానే ఉంటారు. సో దాసరి నారాయణరావు గారు రిప్లేస్ దాసరి నారాయణరావు గారికి ఎవరు మేమేం ఉద్యోగం ఇవ్వాలి, సినిమా పెద్ద మనిషి చెప్పి ఆయన ఉద్యోగం ఇచ్చామా? ఆయన చేసిన పనుల వల్ల ఆయన పెద్ద మనిషిగా వెళ్ళిపోయి ప్రతివాడికి అవసరం ఉన్నా లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకోవటం మొదలెట్టాం. సో చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన సినిమా పెద్ద అయిపోయాడు. ఆయన అట్లా ఇవాళ అంత టైం ఇచ్చే మనుషులు కూడా లేరు ఎవరు. ఆయనకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు. రాత్రింబగళ్ళు ఆయన అవైలబుల్గా ఉండేవారు కాబట్టి ఆయన జరిగింది. ఇవాళ ఇంకోళ్ళు రాలేరు. ఈవెన్ చిరంజీవి గారు ఆయన పరిధిలో ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నారు. అట్లాగే బాలకృష్ణ గారి దగ్గరికి ఏదైనా మనకు అవసరం ఉండి వెళ్తే ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. మిగిలిన హీరోలు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్లే కాకుండా డైరెక్టర్లు కూడా చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ మనుషులకు చేసుకుంటున్నారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేస్తున్నారు. బట్ దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎవడైనా ముఖం తెలియనివాడు వెళ్ళిన పంచరికేతనం అంటారు. తేడా ఆయనకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా. అవును. అసలు ఆయన ఎవరా నేను ఉండనంటానికి? ఆయన ఉండే తీరాలి. అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన లెవెల్కి వెళ్ళిపోయినాక ఆయన అవసరం ఏ రోజు వచ్చినా పైగా ఆయన చెప్పారు, అక్కడే చెప్పారు కదా, నేను ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పారు. చాలు, ఇక అంతకంటే కావాల్సింది ఆయన అవసరానికి కావాల్సిన వస్తే నేను అసలు అవసరానికి కూడా ఉండను, నాకు మీకు సంబంధం లేదు అంటే తెగదెంపులు తెంచుకుంటే అప్పుడు మనం ఆయన గురించి డిస్కస్ చేయాలి. పాపం ఆయన నేను ఉంటానన్నాడు. ఆయన ఏంటంటే ఊరికే పెద్ద మనిషి అని చెప్పి మళ్ళీ ఇందాక ఈయన అడిగినట్టు వెనక నుంచి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతా అంటే మనిషికి మనసు బాధ కలిగి ఉంటుంది. బాధ కలిగి నేను ఉండయ్యా అన్నాడు. అదేం లేదు, అనవసరం చిల్లర గొడవలకి రానన్నాడు. దుప్పటి పంచాయతీలకి ఆయన ఎందుకు రావాలి చెప్పండి? ఆయన స్టేటస్కి ఆల్రెడీ మంత్రి చేశాడు, మెగాస్టార్, ఇండస్ట్రీలకి ఆయన తిరుగులేని నటుడు. ఆయన వచ్చి వాళ్ళ దుప్పటి పంచాయతీలు చేస్తా కూర్చుంటే ఆయన పని అంతా చెడిపోతుంది. ఆయన ఇప్పుడు 3-4 సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఆయన ఏదైనా అవసరం వస్తే ఆయన నేను ఉంటానన్నారు, కానీ ఈ దుప్పటి పంచాయతీలకు రానన్నారు. ఐ థింక్ రీజనబుల్లీ రైట్. సార్, సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో వాళ్ళని అడగాలి, మనకు తెలీదు. సో మన వరకు మనకేం లేదు. మన వాళ్ళకి అగెనిస్ట్గా, అసలు గవర్నమెంట్కి అగెనిస్ట్గా, ఏ గవర్నమెంట్కైనా కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అగెనిస్ట్గా ఉండదు. ఫ్యూ ఇండివిజువల్స్ మైట్ బి దేర్, ఫ్యూ ఇండివిజువల్స్ డెఫినెట్గా. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము చాలామంది అపోజ్ చేసాం, కొంతమంది కలిసి సపోర్ట్ చేసాం.
అట్లా ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కొంతమంది ఈయన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి అనేది ఏంటో తెలియదు. వాళ్ళు అంటే నేను అనుకోవటం మధ్య వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప నిజంగా పైనుంచి కూడా ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్, అది కరెక్ట్ కాదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? ఇంకోటి అన్నారు, మర్చిపోయాను ఇందాక మీరు ఆడకముందు, సినిమాలు అక్కడ తీయాలి అన్నారు. సినిమాలు అక్కడ తీస్తానే ఉన్నాం ఆల్రెడీ. సినిమాలు ఆల్రెడీ 30% ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, అసలు ఈ 2 గవర్నమెంట్లు ఉన్నప్పుడు, మెడ్రాస్ స్టేట్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి షూటింగ్లు. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి షూటింగ్లు. సో వాళ్ళకి తెలియదు, లాజిక్ తెలియకుండా మాట్లాడితే ఎట్లా మనం చెప్తాం. స్లోగా అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి 30 ఏళ్ళు పట్టింది. అప్పటికి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తే వచ్చింది. ప్రాబ్లీ అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తే తొందరగా వస్తుంది, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే 10 ఏళ్లలో వస్తుంది ఇండస్ట్రీ. అది పెద్ద లాస్ట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడతలేదు. సో ప్రాబ్లీ జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్ ఎవరు అడిగినా అడగకపోయినా లొకేషన్స్ ఫ్రీ చేశారు. మధ్యలో 2 యువకులు ఓ యువతి నడి రోడ్డుపై వేరంగా సృష్టించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉడిపి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. చివరికి వారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపైన చిందులు వేశారు. फ्लाइट तक लेके जाओ, तीनों आदमी रिक्वायर ट्रीटमेंट, यू गो टू मणिपाल. Manipal, that's not the problem. Now I wanted to come here, I would never, I'm not coming here for you. अंदर बैठो. పంజాబ్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అక్కడి ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హామీల జల్లు కురిపించారు. పంజాబ్ అభివృద్ధి కోసం 10 అంశాలతో పంజాబ్ మోడల్ ను ఆవిష్కరించినట్లు తెలిపారు. వచ్చే వారం తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. 24 గంటల పాటు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామన్న ఆయన మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు విద్యాభివృద్ధి కోసమే 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. విజయనగరం జేఎన్టీయూ ప్రాంగణంలో 24.9 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రతి జిల్లాలోనూ ఒక విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో చర్యలు తీసుకున్నామని మంత్రులు అన్నారు. Which is almost 3% of our GSDP, 16% of yearly budget allocation. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ఫీజుకి ఇవ్వాలి అన్న నిబంధన పెట్టి అమలు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి సుమారు 3,000 మంది విద్యార్థులకు ఆ యొక్క యూనివర్సిటీస్లో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అనేది జవహర్లాల్ యూనివర్సిటీ ఒక సాంకేతిక పరంగా అది ఒక బ్రాండ్ ఉందండి. అందుకనే ఇవాళ ఆ బ్రాండ్ తో పాటు మరి మన ప్రాంతానికి సంబంధించిన మహాకవి గురజాడ గారి పేరుతో కలిపి ఈ యూనివర్సిటీని 2 బ్రాండ్ అంబాసిడర్ కలిపి యూనివర్సిటీ నుంచి రేపు స్థాపించబోతున్నాం. త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు, వచ్చే నెలలో దీన్ని ప్రారంభిస్తారని ముందుగా మీకు మరి మంత్రి గారు అనుమతితో మీ అందరికీ తెలియజేస్తాను. అంటే జేఎన్టీయూ గురజాడ విజయనగరం అనే నామకరణంతో ఈ కార్యక్రమాన్ని దీన్ని మరి మా మహాకవితాలుగా పేరును కూడా మన చిరస్మరణీయంగా మరి మన ప్రాంతానికి ఉండాలని ఉద్దేశంతోనే మరి మా కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరిగిందనే విషయాన్ని. సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై ఎగ్జిబిటర్లు విజయవాడలో సమావేశమై చర్చించారు. జనవరి 18 నుండి రాత్రి కర్ఫ్యూ విధిస్తే సెకండ్ షోపై పడే ఆ ప్రభావం, 50% సిట్టింగ్ సమస్య సహా ఇతర ఇబ్బందులపై సమాలోచనలు చేశారు. పండుగకైనా ముఖ్యమంత్రి వరాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. మంత్రి కొడాలి నాని సహా థియేటర్లలో ఉన్న వారు వైకాపాలో చాలా మంది ఉన్నారని, కానీ వాళ్ళెందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదన్నారు. వాళ్ళందరూ మరి కూర్చొని ఎలా వర్కౌట్ చేస్తారని ఎందుకు సీఎం గారికి ఎదురు ఎందుకు చెప్పాలని చెప్పి వాళ్ళు కాపు కూర్చున్నారు. అది సార్ కొడాలి నాని గారికి ఉన్నారు, ఆయన ఎందుకు తెలుసు, ఆయన సినిమా మనిషి. ఆయన
కొడాల నాని గారు పొలిటికల్ మనిషి కాదు, సినిమా మనిషే ఫస్ట్ నుంచి. ఆయన ఒక ఎగ్జిబిటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఇదే చేపలు ఆయన మెంబర్ కూడా. ప్రభుత్వంలో పట్టుంది. మరి ఆయన చెప్తే చాలు అందరూ తినకల్లా. కొడాల నాని గారు తెలుసుకున్నా అయిపోతే అక్కడ 5 రూపాయలకి ఏమొస్తారు? కింద సెంటర్లన్నీ 5 రూపాయల మీద ఉన్నాయి. దీంట్లో పూసారండి. అన్ని గంటలు చూస్తున్నాం. ఆయన ప్రమాణంగా అన్ని సబ్జెక్టులు చేసరికి ఎగ్జిబిటర్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ఎవరి దొంగతనాలు చేస్తాను సంగతి, ఎవరో దొంగతనాలు ఎవరో ఇలాంటి ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా తెలిసేదానికి ఆయన అవకాశం. మరి 5 రూపాయల మీద అని చెప్పమంటే ఆయనకి తీరలేదు, తెలిసేది ఆయనకి. రాజీవరాజు ఎవరిదండి? విజయవాడ రాజీవరాజు ఎవరిది? వైఎస్ఆర్ ఫ్యామిలీ యువరాజు రెడ్డిది. కాంపస్ నుంచి సీఎం గారికి టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వారు కింద వాళ్ళకి అలమానని చెప్పి వారు అన్నారు తప్ప నా దగ్గర రండి, నేను ఎప్పుడు రండి కూడా మీ సమస్యని తీరుస్తాను అని ఆయన అనలేదే. మాకు హెల్ప్ చేయండి బాబు, కష్టాలు ఉన్నాయి, మేము చేసే సిద్ధాంతాలకి మేము బతకలేకపోతున్నాం, మా ఎన్ని వ్యాపారాలను కూర్చున్నాం అని చెప్పేసి మేము బాధపడుతుంటే ఇప్పుడు పెట్టాడు లెటర్. ఇప్పుడు అడుగుతున్నాం. ఆ రోజు ఇంకానే ఆయన ఇద్దరు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఒకప్పుడు మంది రేటు ఉండేది, ఎంత అమ్ముతున్నారు, పెంచున్నారు రేటు. మీరు పక్క రాష్ట్రంలో అబ్జర్వ్ చేసి సీఎం గారు మాట్లాడుకొని అబ్జర్వ్ చేయండి. 13 జిల్లాల సీఎం గారు మీరు. సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగిమంటలు, గొబ్బెమ్మలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్లుగా వేడుకలు జరిగాయి. సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిటీ కేబుల్ ఎండీ సాయిబాబా తెలిపారు. సినీ పరిశ్రమ ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్తగా రేపాయి. నల్లపరెడ్డి నోరు పారేసుకోవద్దని సినీ నిర్మాతలు హెచ్చరించారు. ఎవరి మెప్పు కోసం సినీ పరిశ్రమకు కులాలు ఆపాదిస్తున్నారని నిలదీశారు. భాజపా అధ్యక్షుడు తప్ప నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు అంటే? ఆ సినీ ఇండస్ట్రీలో అంతా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తున్నావు. ఎవరికి బలిసింది సార్? ఎట్లా బలిసింది సార్? ఎక్కడ చూశారు సార్? ఎవరు బలుపు చూశారు సార్? మీరు ఎవరు బలుపు చూసి మాట్లాడుతున్నారు? ఎవరి కులాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఇవాళ టాప్ ప్రొడ్యూసర్లు, తెలుగులో ఉన్న 2 ప్రొడ్యూసర్లు మీకు మీ సామాజిక వర్గం, మీరు సామాజిక వర్గం మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. ఇంకొక ఆయన ఎవరో చెప్తున్నాడు, పుష్పలో సినిమాలో రెడ్లను తిట్టారు, అందుకని ఆయన సినిమా చూస్తే టైటిల్స్ లో ఆయన ఎర్నేని నవీన్ చౌదరి అని గడుపుతున్నాను. ఈయన చెప్పాడు కదా అని పొద్దున్న నేను టైటిల్స్ చూసా, ఎర్నేని నవీనే ఉంది, ఆయన చౌదరి కదా మాకు తెలీదు. ఇప్పుడు కొత్తగా ఈయన కలిపి ఆయన కులంగా ఆపాదించి ఆయన కులాన్ని గురించి, రెడ్లని గురించి తిట్టారని చెప్పి, ఎందుకు సార్ ఇవన్నీ కులాలు మతాలు తీసుకొస్తారు దీంట్లోకి? ఎవరిని మెప్పిద్దాం అనుకుంటున్నారు, ఎవరిని తిడదాం అనుకుంటున్నారు? సినిమా వాళ్ళంటే చీప్ గా దొరికారని చెప్పి సామాజిక వర్గం బలిశారు. ఎవరు బలిశారు సార్? ఎంతెంత తింటున్నారు మీ ఎమ్మెల్యేలు? మీ చరిత్రలు ఏంటి? మాట్లాడదామా? ఓపెన్ డిబేట్కి వస్తారా? ఎవరైనా దమ్ముందా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అందరికీ సొమ్ము? మీరంతా వచ్చి మొదలెట్టినప్పుడు, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ సొమ్ము ఎంత? దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. ఎవడి ఆస్తి ఎంత ఉందో లెక్క దిద్దామా? ఎవళ్ళు ఎంత తింటున్నారో లెక్క దిద్దామా? మేము కష్టపడి సంపాదిస్తున్నాం సార్, తయారు చేస్తున్నాం సినిమాని. 200 మంది కష్టపడతారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు సార్, మొత్తం యూనిట్ కష్టపడతారు సార్. కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అది. మేము కోట్లు పెట్టిన తర్వాత పైసా ఏరుకుంటున్నాం. అంతేకాని మీలాగా ₹1 పెట్టేసి మొత్తం దోసుకు తింటలా, దేశాన్ని దోసుకు తింటలా మేము ఎవరం. మీరంటే ఎవరండి మమ్మల్ని బలుపు అంటానికి? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి, మమ్మల్ని బలుపు అనే ముందు. పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని నేను మనవి చేస్తున్నాను. ఎవరు బలిసి కొట్టుకోవట్లేదండి. ఒకవేళ ఉన్న అది మీకు వర్తిస్తుందేమో. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్కి వచ్చి సినిమాల్లో కష్టం ఏంటో, షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి, నా సినిమాని షూటింగ్ జరుగుతుంది, 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను. ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోప్ మీద ఎక్కి 100 అడుగులు దూకితే
ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకి తెలుస్తుంది. ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడొచ్చు మీ మీద. బట్ మాకు సంస్కారం ఉంది, సంస్కారవంతంగానే ఉంటాం. సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. అవరాలప్పుడు చూద్దాం. ఎక్కడ ప్రపంచ దేశాల్లో చదువుకున్నటువంటి పెద్దలు కాదు వారు. ఒక కమిట్మెంట్ తో, కాండాక్ట్ తో భారతదేశంలో ఉన్నటువంటి స్వరూప స్వభావాలను ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచ దేశంలో చైనాని కాలు కదపనివ్వనటువంటి పరిస్థితి, పాకిస్తాన్ ఆటలు కట్టించే పరిస్థితి, అయినా ఆఫ్ఘనిస్తాన్ మన మీదకి రెచ్చగొట్టే పరిస్థితి. అలీనోద్యమం కాదు, ఈవేళ అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, జపాన్ దేశాలకి ఈక్వల్ గా తీసుకువెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి, ఒక బలమైనటువంటి నాయకుడు. నా దృష్టిలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ అభివృద్ధిలో అద్భుతమైనటువంటి పాత్రలను నిర్వర్తిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు. అలాంటి ప్రధానమంత్రిని మట్టుబెట్టడం, డిఎస్పీ చెప్పిన దాన్ని కూడా చిన్నగా తీసుకోవడం అంటే దీని వెనకాల కారణాలేంటి ఈవేళ ఈ దేశ ప్రజలకు తెలియాలి. ఆ దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీమతి వాద్రాకి బ్రీఫ్ చేశారట. ఎవరండి శ్రీమతి వాద్రా? ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ చెంచాల పార్టీ. ఈ వాద్రా ఎవరు? ఈ వాద్రాకి ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అంశాలని బ్రీఫ్ చేయవలసిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ భావించడానికి అవకాశం ఉందా? రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఏ విధంగా వాద్రాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది నిజంగా కూడా ఒక నేరపూరితమైనటువంటి విషయంగా ఈవేళ పరిగణించాలి. ఇదొక నేరపూరితమైనటువంటి అంశంగా మనం పరిగణించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి భద్రతా లోపాలని కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చెల్లెలు గుండెపోటుతో మృతి చెందిన విషాదకర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కొడుకు జిల్లా పొన్నోపేట్కు చెందిన మంజునాథ్ రత్న దంపతులకు కీర్తిరాజ్, రష్మి సంతానం. మైసూరులో బీకాం 2వ సంవత్సరం చదువుతోంది రష్మి. సోమవారం రాత్రి మైసూరు మంగళూరు జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదంలో కీర్తిరాజ్ దుర్మరణం చెందాడు. ముక్కోటి ఏకాదశి తిరుమల ముస్తాబైంది. అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ధనుర్మాస కైంకర్యాలకు నిర్వహించి గురువారం వైకుంఠజామున 1:45 నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అనుమతించనున్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్, అర్జిత సేవ టికెట్ల దర్శనం ఇలా రోజుకు 45,000 మంది శ్రీవారిని దర్శించుకోనున్నారు. కరోనా నియంత్రణ, భక్తుల రద్దీ దృష్ట్యా సిఫారసు దర్శనాలపై నియంత్రణ విధించింది. విఐపి ఆ తర్వాత సర్వదర్శనం కూడా రోజంతా కొనసాగుతుంది. ఇక ఈ ఒమిక్రాన్ ఈ నేపథ్యంలో వచ్చే భక్తులందరూ కూడా తప్పకుండా కోవిడ్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ 2 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో దీనికి కావాల్సిన శానిటైజేషను, మరి ఎక్కడైతే రద్దీ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా విధిగా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవడము, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AJTV న్యూస్.